సార్ వాళ్ళు చేయగలిగేది కూడా చాలా ఉంటుంది, ఒక మంచి మాట చెప్తే. సార్ వైసీపీ కోర్టు ఫైట్ వెబ్సైట్లపై హైకోర్టుకు, సాయికృష్ణపై టెన్షన్ సిఐకి. వాస్తవంగా వైసీపీ కోర్టుకు వెళ్తూ హైకోర్టుకు మా ఫేస్బుక్ పేజీలు మెటా ఎందుకు ఆపేసింది? ఇప్పుడు మేము ఆర్టీసీ ఈ అమరావతి మీదో లేకపోతే ఇంకో దాని మీద జిఎస్టీ మీదో మేము పోస్టులు పెట్టాము, దీని మీద టీడీపీ వాళ్ళు ఫిర్యాదులు చేస్తే మీరు ఆ పోస్టులు తొలగించలేదని అసలు పేజీలు ఎలా తొలగిస్తారు? సోషల్ మీడియాకు కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, ఈ రూల్స్ ప్రకారం గతంలో ఒక కేసులో కోర్టులు చెప్పాయి మెటా అనేది లేదా వీళ్ళు ఎవరివైనా మీరు తొలగించదలుచుకుంటే దానికి తగిన ఈ 79(3)(b) కింద మీరు కనుక చర్య తీసుకోదలుచుకుంటే ఎవరు మీరు తీసుకున్నారో వాళ్ళకి తెలియజేయాలి, ఫలానా కారణం వల్ల మేము తీసేస్తున్నాము, దీనివల్ల ఈ సమస్య అని. మాకు మెటా నుంచి ఎటువంటిది రాలేదు, కానీ మెటా మీద మీరు ఒత్తిడి తెచ్చింటారు. ప్రభుత్వాలు వీటి ఒత్తిడికి లొంగిపోయి మా పేజీలు ఉన్న ఫలాన్ని తొలగించారు. మేము సోషల్ మీడియాను మా కార్యకర్తలతో మా అభిమానులతో అనుసంధానం కోసం ఉపయోగిస్తున్నాం. ఇది అన్యాయం. ఈ విధంగా పేజీలు సోషల్ మీడియా సైట్స్ యూట్యూబ్లో ఉన్నవి ఇలాంటివి తొలగిస్తే ఇది మా హక్కు సమాచారం తెలియజేసుకోవడం, దానికి మీరు భంగం కలిగిస్తున్నారు, పైగా కారణం చెప్పకుండా. కానీ ఇప్పుడు వాళ్ళు మెటాను సవాల్ చేస్తున్నారు. మెటా అన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కదా, మెటా వాళ్ళు చేయలేరు కదా, అది కోర్టులో బహుశా అదొకటి ఆ వివాదం వస్తుంది. ఇంకా రెండోది దానికంటే కూడా ఈ గాజు సాయి కృష్ణ అనే అతను నిన్న కూడా మనం మాట్లాడాం, అతను కనిపించట్లేదు, చాలా కాలంగా కనిపించడం లేదు. అతను క్రిమినల్ కొన్ని నేరారోపణలు ఉన్నాయని పోలీస్ స్టేషన్ తీసిపోయిన తర్వాత అతను మళ్ళీ కనిపించలేదు. అతని తల్లిగారు కోర్టులో హెబియస్ కార్పస్ దాఖలు చేశారు, కోర్టు అడిగినా కానీ రాలేదు. కోర్టు కూడా కోప్పడింది, 29వ తేదీ లోపల అతన్ని మాకు అప్పగించాలి అని కోర్టు కూడా ప్రొడ్యూస్ చేయండి అని ఆదేశాలు ఇచ్చింది. సరే, ఈ లోపల మాజీ మంత్రి అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, ఇంకా మల్లాది విష్ణు వీళ్ళందరూ, ముఖ్యంగా అంబటి రాంబాబు కొన్ని ఫోటోలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇతన్ని చిత్రహింసలు పెట్టారు, లేకపోతే ఇతన్ని అసలు అంత్యక్రియలు కూడా చేసేసినట్టుగా మాట్లాడారు. అంటే ఇవి చాలా తీవ్రమైన విషయాలు. నిజంగా ఒక వ్యక్తి ఆచూకీ తెలియనప్పుడు దాని మీద అధికారిక ప్రకటన రాకుండానే వీళ్ళు ఇవన్నీ చెప్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా ఒక విచారణ కమిషన్ ఒక అధికారిని నియమించి ఆ సిఐ నాగరాజు అనే అతన్ని వీఆర్ మీద, ఇప్పుడే వీఆర్ మీద ఎందుకు వెళ్తారు? తప్పకుండా అది ప్రభుత్వం యొక్క చర్య అయి ఉండాలి. అంటే సంథింగ్ తప్పేలా జరిగింది అనే ఒక విషయం అయితే కనిపిస్తుంది. ఆ తప్పు స్వభావం ఎలాంటిది, పోలీసులు ఏం చెప్తారు అని. కానీ నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఈరోజు పత్రికలో ఇదిగోండి, వైసీపీ అత్యుత్సాహం అని ఓ పత్రిక చాలా ప్రముఖంగా ప్రకటిస్తూ ఉంది. గొడ్డలితో ఉన్న అతని బొమ్మేసి, గొడ్డలి పార్టీ అంటుంటారు కదా, అంబటి ఆరోపణలు ఏమని, సాయి కృష్ణ అదృశ్య వ్యవహారంలో రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాట, ఓకే, కుట్ర, వీళ్ళు ఇంత గట్టిగా చెప్తున్నారంటే కుట్ర జరిగినట్టుగా కనిపిస్తుంది. అంబటి ఆరోపణలు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు లేఖలు ఇందులో భాగమే. ఎందులో ఇక్కడ వస్తుంది ప్రశ్న. ఇప్పుడు కోర్టు కూడా జోక్యం చేసుకుంది, కోర్టు కూడా ఒక డెడ్ లైన్ పెట్టింది. ప్రభుత్వం కూడా పశ్చిమ ఏసీపీ దుర్గారావును దీని మీద విచారించడానికి ఒక కమిటీ వేసింది. కాబట్టి అక్కడ ఒక సమస్య ఉంది, ఒక మనిషి అదృష్టం ఆచూకీ లేకపోవడం ఉంది, దీంట్లో కుట్ర ఉంది, ఇవన్నీ వీళ్ళు చెప్తున్నారు అంటే బహుశా కుట్ర వీళ్ళే చేశారు అనే ఆరోపణ దీంట్లో దాగి ఉందా తెలియదు. కానీ చాలా ఇటీవల కాలంలో ఒక పోలీసుల దగ్గరికి వెళ్ళి లాకప్లో అదృశ్యం అనేది తీవ్రమైన విషయాలు చాలా కాలం నుంచి. ఇది మటుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా దుమారం రేపుతుంది. ఇందాక మనం చర్చిస్తున్న సామాజిక కోణాలు ఇవన్నీ కూడా. పైగా ఒకవేళ అతను తప్పు చేశాడు, అతనికి ఇందులో అతని తప్పులు ఏమేమి ఉన్నాయి అవన్నీ చెప్తున్నారు. అవన్నీ ఉంటే కోర్టులో మీరు పెట్టాలి, కానీ పోలీసులు మీకు మీరే చేస్తారా? రెండోది సిఐకి వీఆర్ఎస్ ఎలా ఇస్తారు? ఈ కేసు జరుగుతున్నప్పుడు అతని మీద అక్కడే తప్పు జరిగిందని కోర్టు విచారణలో ఉన్నప్పుడు అతని మీద వీఆర్ఎస్కు పంపించిన తర్వాత దాని మీద చర్యలు తీసుకుంటారు. కాబట్టి సంథింగ్ రాంగ్ అనే దాని మీద చాలా తీవ్రంగా వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. వీళ్ళేమో అదేం లేదు, మీరు ఏమీ లేదని పెద్ద చేస్తున్నారు అంటున్నారు. ఇంకా ఒక 60 ఇతర కేసులతో పాటు ఇదొక తీవ్ర సమస్యగా ఉంది. ఖచ్చితంగా నా ఉద్దేశం హోంమంత్రి గారు కూడా నిన్న ఆమె అనితని అడిగినప్పుడు కూడా అవన్నీ విచారిస్తున్నారు, చర్య తీసుకుంటున్నారు, అది చెప్తున్నారు. మరి ఇన్ని రోజుల పాటు
పోలీసుల ప్రమేయం ఉన్న చోట అదృశ్యం కావటం ఖచ్చితంగా చాలా సందేహాస్పదం అవుతుంది, సందేహాలకు కూడా అవకాశం ఇస్తుంది. మరి వైసీపీ వాళ్ళు కూడా ఫోటోలు గీటోలు విడుదల చేసి వాళ్ళు వేరే వాళ్ళ ఆధారాలతో కోర్టుకే, నిజానికి కోర్టుకే వెళ్ళొచ్చు కదా, అదెందుకు జరగట్లేదు? కోర్టుకే వెళ్ళి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని వాళ్ళు చెప్పొచ్చు కదా. మరి అలా వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు కోర్టుకు? అది ఆ సందేహం కూడా కలుగుతుంది. అంటే పోలీసులు చెప్పిన తర్వాత బయటికి వెళ్దామన్నా, అడ్వకేట్ల ద్వారా చెప్దాం అనుకుంటున్నారా, లేదా తెలిసే ఈ కేసు నడుస్తూ ఉందా తెలియదు. కానీ తీవ్రమైన ఒక ఉద్రిక్తత మటుకు ఇది దారి తీస్తుంది. ఇదే కాదు, నిన్న మనం చర్చించిన అన్ని కొనసాగుతున్నాయి. కేశినేని సోదరులు ఇది కానీ, అక్కడ దెందులూరులో చింతమనేని వర్సెస్ ఈడ్పు గంటి అది కానీ అన్ని ఒక్కటి కూడా పరిష్కారం కాకపోగా అంతకంతకు పెరుగుతున్నాయి. అది అనితపై ఎదురుదాడి, వైసీపీ నేతల సమర్థన, వేడి పెంచింది టీడీపీ. అనిత హోంమంత్రి మీద మాట్లాడారు, తప్పు, ఇది సరికాదు. అమర్నాథ్ మాజీ మంత్రి, రాజకీయంగా వాళ్ళ విమర్శలు చేసుకోవచ్చు కానీ మహిళా హోంమంత్రి ఇలా అనకూడదు. మధ్యాహ్నం మాట్లాడాం. నేను సాయంత్రం చూసేసరికి వాళ్ళ ఎమ్మెల్సీ ఆమె కళ్యాణి ఒక బృందంతో ఇంకా కొంతమంది వైసీపీ నాయకులు, మీరు అప్పుడు రోజా డైమండ్ రాన్ అనలేదా, పవన్ కళ్యాణ్ అన్నారు, ఖండించారు. మీరు కొన్ని అన్నారు, వాళ్ళు కొన్ని అన్నారు, అసలు రాష్ట్రమే అట్టుడికిపోయింది, అప్పటి ముఖ్యమంత్రిని తిట్టారు, దానికోసం అన్నీ జరిగాయి. సార్ మన పని ఏంటి సార్? రోజు ఈ బూతులన్నీ నెమరేసుకుంటూ కూర్చోటమా? ఇప్పుడు మీరు అన్నది బాగాలేదు అంటే దాని ఇప్పుడు ఈ సంగతి చెప్పండి అంటే మీరు అనలేదు అని వాళ్ళు అనలేదు అని వీళ్ళు, అప్పుడేమయ్యారు ఇప్పుడేమయ్యారు. నేను గతంలో కూడా చెప్పా, అప్పుడేమయ్యారంటే అప్పుడు నేను ఏమన్నానో మీకు అన్ని తెచ్చి చూపిస్తాను. ఎవరన్నా విన్నవాళ్ళు, మీడియా వాళ్ళు కానీ లేకపోతే విమర్శకులు కానీ బయట వాళ్ళు కానీ, ఇది బాగాలేదండి, దీన్ని దిద్దుకోండి, సర్దుకోండి, ఇట్లాంటివి లేకుండా చూడండి అంటే అప్పుడేమైంది? రోజాని అన్నప్పుడు, నిజంగా రోజాని అన్నప్పుడే వ్యక్తిగతంగా ఎవరినన్నా పొరపాటే, జగన్ అన్నా, చంద్రబాబు గారిని అన్నా, భువనేశ్వరి గారిని అన్నా, ఇప్పుడు ఆమె నిన్న వాళ్ళ ఎమ్మెల్సీ చెప్తున్నారు, విజయం అని ఇలా అన్నారు, భారతీ రెడ్డిని అన్నారు, ఎవరినన్నా తప్పే కదా, ఇంక తప్పనే కదా మీరు చెప్తున్నారు. మళ్ళీ అదేనా మీరు చేసిన తప్పు అంటే మరి మీరు చేసిన తప్పని ఒప్పుకుంటారు, దీన్ని ఒప్పుకోరు, అవే చెప్తారు, వాటిని వాళ్ళు ఒప్పుకోరు, ఇవే చెప్తారు. ఇది ఒక పెద్ద వలయంలాగా, విష వలయంలాగా, ఒక భూతుల వలయంలాగా తయారైపోయింది. ఇంకా దీన్ని అలాగే సాగదీసుకోవటం, ఇంకా అది పంతాలు పట్టింపులు రాజకీయంగా ఇగో క్లాసులకు దారితీసి, ఇందాక అమర్నాథ్ మళ్ళీ మీడియాతో మాట్లాడుతున్నాడు, నేను అన్నవాటికి కట్టుబడి ఉన్నానని ఆయన ప్రకటిస్తున్నాడు. సార్ దాన్ని పెద్ద కట్టుబడి ఉండడం కూడానండి, మేకప్ అని ఒక మాట అని అదేదో పెద్ద గొప్ప మాట అయినట్టు దాన్ని కట్టుబడి ఉండడము లేదు. నేను ఆ మాట వెనక్కి తీసుకొని నేను ఇలాగే మాట్లాడతాను, అయితే భవిష్యత్తులో కూడా ఇలాగే మాట్లాడతారు, అది కూడా చెప్పేయండి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ, నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇలాగే దూషిస్తూ ఉంటాను అంటే అదేనా చెప్పండి. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకపోతే ఇందాక మనం ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి వాటికి మేకప్ చేసుకుంటే అవి జరుగుతాయా? మేకప్ చేసుకోకుండా జరగవా? అసలు మేకప్ చేసుకోవడం అనేది ఏమైనా ఎత్తి చూపాల్సిన ఒక విషయమా? అసలు మేకప్ మీద పొలిటికల్గా మేకప్ చేసుకోలేక ఈ విధమైనటువంటి లేనిపోని